కొద్ది సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తన భాగం చదువుదాం. 44వ కీర్తన మొదటి వచనం నుండి చివరి వచనం వరకు మనమందరం కలిసి ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుదాం. మొదటి వచనం నేను చదువుతాను, రెండవ వచనం దయచేసి మీరందరూ కూడా చదవండి. 44వ కీర్తన. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగచేసెను. నీ వలన మా విరోధులను అణచివేయుదుము. నీ నామము వలననే మా మీదికి లేచువారిని మేము త్రొక్కివేయుదుము. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే. మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచు వాడవు నీవే. అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరచియున్నావు, మా సేనలతో కూడా నీవు బయలుదేరకయున్నావు. భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించున్నట్లు నీవు మమ్మును అప్పగించి ఉన్నావు. అన్యజనులలోనికి మమ్మను చెదరగొట్టి ఉన్నావు. మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేసి ఉన్నావు. మా చుట్టూనున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు. నన్ను నిందించి దూషించి వారు మాటలు వినగా ఇదంతయు మమ్మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు. నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు. అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నలిపియున్నావు, గాఢాంధకారము చేత మమ్మను కప్పియున్నావు. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడవు, ఆ సంగతిని పరిశోధింపక మానునా? ప్రభువా, మేల్కొనుము, నీవేళ నిద్రించుచున్నావు. లెమ్ము, నిత్యము మమ్మును విడనాడకుము. మా ప్రాణము నేలకు కృంగియున్నది, మా శరీరము నేలను పట్టియున్నది. మనమందరం 44వ కీర్తనలో మొదటగా మనము 2వ వచనాన్ని చదువుదాం. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపచేసితివి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని
మన వినికిడిలో స్థిరపరిచి దీవించునుగాక. ఆమేన్. తలలు వంచినట్లయితే ప్రార్థించుకొని దేవుని వాక్యాన్ని మనం అందరం కొద్ది నిమిషాలు శ్రద్ధాశక్తులతో దేవుని వాక్యాన్ని విందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, ఇప్పటి వరకు పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ స్తుతి ఆరాధనను చేస్తూ నీ నామమును ఎంతగానో ఘనపరిచి కొనియాడుతూ మహిమపరుస్తూ వచ్చాం. నీ కృపచేత మీరే మమ్మలను జ్ఞాపకానికి తెచ్చుకొని, ప్రభువా మీరు మమ్మలను దర్శించమని, నీ వాక్యము చేత మీరు మమ్మలను బలపరచమని, మా అందరితో మీరే మాట్లాడి మీ చిత్త ప్రకారము జరిగించమని ఈ ప్రార్థనను సన్నిధికి చేర్చుకొని, నీ సేవకుడు అల్పజ్ఞుడు బలహీనుడయ్యా, శిలువ చాటున మరుగు చేయబడిన వాడై నీ మాటలే, నీ నోటి మాటలే పలుకుటకు నోటి బూరలాగా వాడుకొనమని సర్వశక్తి కలిగిన నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామములో ఈ మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరం స్తోత్రం చెప్పుదాం. సంతోషంగా ఉన్న వారం అందరం హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మరి ఇది నూతన సంవత్సరం అనగా 2026 సంవత్సరం నూతన సంవత్సరములోనికి దేవుడు మనలను ప్రవేశపెట్టాడు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి మనము అందరం కూడా మొదటి పునరుద్ధానపు దినమునందు దేవుడిని స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధన చేయడానికి మనమందరం కూడి వచ్చాం. మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో ఈ 44వ కీర్తన మొదటి 2-3 వచనాలను మనం చదివితే దేవుని వాక్యం సెలవిస్తుంది. పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులార విని ఉన్నాము, మా పితరులు దానిని మాకు వివరించిరి. స్తోత్ర. దేవుడు చేసినటువంటి పూర్వకాలమున చేసినటువంటి కార్యములను గూర్చి, దేవుడు చేసినటువంటి పనిని గూర్చి, దేవుని వలన అనుభవించబడినటువంటి పెద్దలైనటువంటి పితరులు వారి సంతానానికి దానిని వివరించారు లేక తెలియపరిచారు అన్న విషయాన్ని మనమందరం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చదువుతున్నాం. ఈ 44వ ఈ కీర్తనలో పితరులు వివరించినటువంటి విషయాలను మనము 2-3 వచనాలలో కూడా చదువుతున్నాం. ఏం వివరించారంటే, మన పితరులు వివరించినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళిన నాట నుండి కలిగినటువంటి భయంకరమైనటువంటి కరువు కాలములో నుండి ఇశ్రాయేలీయులను ఏ విధంగా దేవుడు కాపాడుతూ వచ్చాడో, పోషిస్తూ వచ్చాడో, జయ జీవితం ఇస్తూ వచ్చాడో, దేవుని మహిమార్థమై తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఏ విధము చేత వారిని ఆలోచన చెప్పి వారిని నడిపిస్తూ వచ్చాడో, ఈ విషయాలన్నీ మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు మన కొరకు వ్రాసి పెట్టి ఉంచాడు. స్తోత్ర. ఎందుకు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో పితరుల ద్వారా జరిగిన పనులను, కార్యాలను గురించి ఎందుకు ఇలాగూ వ్రాసి పెట్టడం జరిగింది అంటే, పౌలు భక్తుడు అంటాడు, ఈ అంతమునందు ఉన్న మనకు అందరికి జ్ఞానము కలుగు నిమిత్తము. స్తోత్ర. అందరికి జ్ఞానం కలగాలి. జ్ఞానము రక్షిస్తుంది. జ్ఞానము ఒక మనిషి జీవితానికి విలువను పెంచుతుంది. జ్ఞానము ఒక మనిషి యొక్క జీవితాన్ని సంపాదన పరునిగా చేస్తుంది. జ్ఞానము ఈ భూమి మీద మనుషులందరినీ ఉన్నతమైన శిఖరాగ్రము మీద నిలబెట్టగలిగేది జ్ఞానము మాత్రమే.
అందుకే ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుని ప్రజలకు దేవుడు అనుగ్రహించినటువంటి జ్ఞానమును గూర్చి, లేకపోతే దేవుడు చేసిన పనిని గూర్చి, దేవుడు చేసిన కార్యాలను గురించి ఒకరి తర్వాత ఒకరికి ఇలాగా దేవునిని గూర్చి ప్రచారం జరుగుతూనే వచ్చింది. ఇలాగా దేవుని కార్యాలను గూర్చి మనం చదువుతూ ఉన్నప్పుడు మనకు అర్థమైనటువంటి విషయం ఏమిటంటే, మన పితరుల భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టలేదని. ఇదిగో మన పితరులు అన్యజనులను వారి యొక్క సొంత ఖడ్గము చేత లేకపోతే బలము చేత వారు ఎంత మాత్రమును అన్యజనులను నిర్మూలమును చెయ్యలేదని, దేవుడు మాత్రమే ఇశ్రాయేలీలకు తోడు ఉండటం వలన దేవుడే తన శత్రువుల బారి నుండి దేవుడు విడిపించాడు అని మనం పరిశుద్ధ లేఖనాలలో అనేక విషయాలను మనము చదువుతాం. ఈరోజు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఒక్కసారి మీరు నిర్గమాకాండం 14వ అధ్యాయములో నుండి మనమందరమును కూడా మరి 2026వ సంవత్సరములోనికి ప్రవేశించిన మన జీవితాలలో మనకు కలిగినటువంటి పరిస్థితులు, అనుభవాలు, దుఃఖకరమైన పరిస్థితులు, అవమానకరమైన పరిస్థితులు, నష్టకరమైనటువంటి పరిస్థితులు అన్నిటిలో నుండి మన జీవితాలలో జయ జీవితం పొందడానికి ప్రియులరా దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు చాలా జాగ్రత్తగా విందాము. ఈ నిర్గమకాండం 14వ అధ్యాయములో దేవుడైన యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలును గురించి అంటున్నాడు. ఇదిగో ఇశ్రాయేలును తిరిగి పిహాహీరోతు ఎదుటను అనగా మిగ్దోలునకు సముద్రమునకును మధ్యనున్న బయలుసిపోను ఎదుట దిగవలనని వారితో చెప్పుము. దాని ఎదుట సముద్రమునొద్ద వారు దిగవలెను. ఫరో ఇశ్రాయేలీలను గూర్చి వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసెనని అనుకొనెను. స్తోత్ర. దేవుడు ఇశ్రాయేలీలకు కాపరి అయి, దేవుడు ఇశ్రాయేలీలకు నాయకుడై, దేవుడు ఇశ్రాయేలీలకు ముందు వెనుక ఉంటూ నడిపిస్తూ ఉంటే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు శత్రువుగా ఎంచబడినటువంటి ఫరో ఏమనుకుంటున్నాడు మీరు చూడండి. ఆయన ఏమనుకుంటున్నాడంటే, ఈ దేశంలో ఇశ్రాయేలీలు చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసెనని అనుకుంటూ ఉన్నాడంట. ఎవరు చిక్కుబడి ఉన్నారు? ఇశ్రాయేలీలు చిక్కుబడిపోయారు. ఇశ్రాయేలీలు అరణ్యములో ఉన్నారు. ఇశ్రాయేలీలు మూసివేయబడ్డారు. ఇది అతని అతిశయం. అంటే ఇశ్రాయేలీల దృష్టిలో ఈ ఫరో ఏ విధంగా కనబడుతున్నాడంటే, ఫరో అంటేనేమో ఇశ్రాయేలీలకు భయము, కానీ ఇశ్రాయేలీలు అంటేనేమో ఫరోకు చాలా చులకనగా ఎంచుకుంటున్నాడు. ఇశ్రాయేలీలు అంటే ఫరో చాలా చులకనగా మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీలు దొరికిపోయారు, వారు చిక్కుబడిపోయారు. రెండవ మాట, వారు మూసివేయబడ్డారు, వారు అరణ్యములో ఉన్నారు. ఈ అరణ్య ప్రయాణంలో దారి తెలియక చిక్కుబడిపోతున్నారు. ఈ అరణ్య ప్రయాణములో దారి తెలియక వారు మూసివేయబడిన వారుగా కనబడుతున్నారు. ఈ అరణ్య యాత్రలో, అరణ్య ప్రయాణములో ఇశ్రాయేలీలకు దారి తెలియక వారందరూ కూడా అరణ్యములోనే ఉండిపోయారు. ఏమంటే మనుషులు అడవి మనుషులా, లేకపోతే పట్టణాలను కట్టుకొని, నగరాలను కట్టుకొని, గృహాలను కట్టుకొని, తోటలను వేసి వాటి ఫలాలను అనుభవించటం కొరకు దేవుడు మానవ జాతిని సృష్టించాడా? అజ్ఞానంగాను అడవి జాతి ప్రజలను గాను ఉండటం కోసం దేవుడు సృష్టించలేదు కదా. దేవుడు మానవులను సృష్టించింది ఎందుకంటే, దేవుడు తన ప్రజలైన వారి ఎడల ఉన్న సంకల్పం ఏమిటంటే, వారు జ్ఞానవంతులై,
వారు గృహాలు కట్టుకొని, తోటలు నాటి, ఏమండి, వారు పెళ్ళిళ్ళు చేసుకొనుచు, వారు ఈ భూమి మీద సంతాన అభివృద్ధి నొందుచు, భూమిని నిండుంచుచు, దానిని వశపరుచుకొనుచు, దానిని లోపరుచుకొనుచు, దానిని పరిపాలించాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఈ ప్రజలనబడిన దేవుని ప్రజలను గూర్చి ఈ ఫరో ఏమనుకుంటున్నాడంటే, ఇశ్రాయేలీయులు చిక్కబడి ఉన్నారు, అరణ్యములో ఉన్నారు, మూసివేయబడి ఉన్నారు, ఇక వారు నా చేతి నుండి, నా పరిపాలన నుండి, నా బానిసత్వం నుంచి వారిని విడిపించేవాడు ఎవ్వడునూ లేడు అని తన మనసులో తానంట గర్వపడుతూ ఉన్నాడు. అందుకే ఆ 4వ వచనములో ఏమనుకుంటున్నాడంటే, ఫరో హృదయము కఠినపరిచెదెను, దేవుడు కఠినపరుస్తూ వచ్చాడు గనుక అతడు అంటున్నాడు, అతడు వారిని తరుమగా నేను ఫరో వలన అతని సేనలను మహిమ తెచ్చుకొందును, నేను యెహోవానని ఐగుప్తులందరూ తెలుసుకొందురని వారు అలాగున దిగిరి. స్తోత్రం. ఇక్కడ దేవుడేమనుకుంటున్నాడో చూడండి. దేవుడేమనుకుంటున్నాడంటే, నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను, అతడు నా ప్రజలైన ఇశ్రాయేలీలను తరుముతాడు, నా ప్రజలైన ఇశ్రాయేలీలను తరిమినప్పుడు అతని సమస్త సేననంతటిని కూడా ఇదిగో నేను శిక్షించబోతున్నాను, తద్వారా నేను గొప్ప మహిమను తెచ్చుకుంటాను అని దేవుడు తలంచుచున్నాడు. హల్లెలూయా. దేవుడేం తలస్తున్నాడు? నా ప్రజలైన ఇశ్రాయేలీయులను యుద్ధము చేయడానికి ఫరో వస్తాడు, ఎందుకంటే నేను అతని హృదయాన్ని కఠినపరుస్తాను. ఇప్పుడు ఫరో హృదయము కఠినమైనది గనుక, ఫరో హృదయము కఠినపరచబడినది గనుక ఇప్పుడు ఫరో ఇశ్రాయేలును గురించి ఏమనుకుంటున్నాడు అంటే, వారు చిక్కుబడిపోయారు. రెండో మాట, వారు అరణ్యములో ఉన్నారు. మూడో మాట, వారు, మీరు జ్ఞాపకం చేసుకోండి, వారు ఏమంటున్నారంటే వారు మూసివేయబడ్డారు. వారు చిక్కుబడిపోయారు, మూసివేయబడ్డారు, వారు అరణ్యములో ఉన్నారు. ఈ అరణ్య ప్రాంతమంతా, ఐగుప్తు దేశములోని అరణ్య ప్రాంతమంతా, సరిహద్దులు అంతయును కూడా ఫరో రాజుకును, ఫరో రాజు యొక్క అధిపతులకును, సైన్యాధిపతులకును అంత తెలుసు. ఏ ప్రాంతంలో ఏముంటుంది, ఏ అడవిలో ఎక్కడ ఏం దొరుకుతుంది అన్నది రాజుకు తెలుసు, రాజు యొక్క సైనికులకు, భటులకు తెలుసు. అందుకే ఇతడు ఈ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను గురించి తప్పుడు ఆలోచనతోనేమో ఇతడు ఉన్నాడు. దేవుడు ఏమనుకుంటున్నాడంటే, ఇదే నాకు మిక్కిలి అనుకూలమైన సమయం. దేనికి? నేను నా మహిమను తెచ్చుకోవడానికి. స్తోత్రం. దేవుడు మహిమపరచబడాలి అంటే, దేవుడు ఘనపరచబడాలి అంటే, దేవుడు ఆరాధింపబడాలి అంటే, దేవుడు స్తుతి నొంద తగాలి అంటే, దేవుని కార్యము ఈ భూమి మీద ప్రజల జీవితాలలో జరగాలి. హల్లెలూయా. దేవుని కార్యము జరిగితేనే దేవుని ప్రజలు దేవుని యందు నమ్మిక ఉంచుతారు. దేవుని కార్యమును కన్నులారా చూడగలిగితేనే ప్రజలు దేవుని వైపుకు లోబడగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు జ్ఞాపకం చేసుకోనండి, అహరోను మీద తిరగబడినటువంటి జనాంగము అహరోనునకు విధేయత చూపడానికి కారణం ఏమిటంటే, అహరోను కర్ర చిగిర్చింది, అది బాదము పండ్లు కాసింది. స్తోత్రం. హల్లెలూయా. మిగతా 11 కర్రలలో చిగురింపు లేదు, ఫలము లేదు. కానీ మోషే అహరోను చేతి కర్ర అయితే అది చిగురించింది, పుష్పించింది, ఫలించింది. హల్లెలూయా. ఎవరి కర్ర? అహరోను కర్ర. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఈ 12 మందిలో అహరోను కర్ర చిగురించి పూలు పూసి ఫలించితే, మిగతా కర్రలన్నీ ఆ కర్రలలాగానే ఉండిపోతే, ఇప్పుడు ప్రజలందరికీ ఏమని సంకేతం వెళ్ళింది అంటే, దేవుడు అహరోను పక్షంగా ఉన్నాడు.
హల్లెలూయా. దేవుడు అహరోను పక్షంగా ఉన్నాడు అని ప్రజలందరూ గుర్తించడానికి కారణం ఏమిటంటే మహోన్నతుడైన దేవుడు చేసిన శక్తి కలిగిన కార్యమును చూస్తేనే, దేవుని కార్యమును చూస్తేనే దేవుని ప్రజలు వారి వారి జీవితాలలో దేవునికి మహిమను తెచ్చే ప్రజలుగా కనబడతారు. అందుకే దేవుడు కూడా అంటున్నాడు, తన మనసులో ఏమనుకుంటున్నాడంటే, నేను ఇదిగో ఫరో యొక్క సేన వలన నేను ఐగుప్తీయులందరి ద్వారా నా మహిమను వారు చూస్తారు, నా మహిమను వారు తెలుసుకుంటారు, నేను వారి మధ్యలో మహిమపరచబడతాను. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఫరో ఏమనుకుంటున్నాడు? ఫరో ఏమనుకుంటున్నాడు? నేను మహిమపరచబడాలి, నేను గౌరవించబడాలి, నేను ఘనత తెచ్చుకోవాలి. ఏంటి? నాకు రావాల్సిన ఘనత, నాకు రావాల్సిన మహిమ, నాకున్న అధికారము, నాకున్న గొప్పతనం ఏమిటంటే, నాకున్న అధికారం వలన, నాకున్నటువంటి రాజరికము వలన, నాకున్నటువంటి సైన్యము వలన నేను ఇశ్రాయేలీయులను పట్టుకోగలుగుతాను, ఇశ్రాయేలీయులను నేను ఓడించగలుగుతాను. ఇశ్రాయేలీయులు వారు నా చేతికి చిక్కుబడి ఉన్నారు. ఇశ్రాయేలీయులు జీవించినంత కాలం వారు నాకే బానిసలుగా ఉండునట్లుగా నేను వారిని చేసుకుంటాను అనేటటువంటి ఆలోచన విధానంతోనేమో ఫరో ఉన్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యలో ఏం నడుస్తుందంట? యుద్ధం నడుస్తుంది. స్తోత్రం. ఈ ఇద్దరి మధ్యలో ఫరోనుకును దేవునికి మధ్య దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, వీరిద్దరి మధ్యలో యుద్ధము నడుస్తుంది. ఈ యుద్ధం ఎవరికి తెలియదు, ఈ యుద్ధము ఎవరికి తెలియదు. దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకునండి, ఈ 14వ అధ్యాయమును మనం గమనించితే దేవుని వాక్యములో మనము చదవదగినటువంటి మరొక్క మాట, ఈ ఫరో తన సైన్యము అంతటిని కూడా దేవుని ప్రజలైన, దేవుని సేవకులైన వారికి వ్యతిరేకంగా ఇదిగో ఇశ్రాయేలీయులను గూర్చి ఆలోచన చేసి ఆ ఫరో అందరికీ చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? మీరు 5వ వచనమును చూడండి. రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి, మనమెందుకు ఇలాగు చేసితిమి, మన సేవలో ఉండకుండా ఇశ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చితిమని. ఎవరి సేవలోనంట? ఇశ్రాయేలీయులు ఎవరి సేవలో ఉండాలి? దేవుని సేవలో ఉండాలి, దేవునికి మహిమకు తెచ్చే సేవలో ఉండాలి. కానీ ఫరో యొక్క సేన ఏమనుకుంటుందంటే, మన సేవలో ఉండకుండా. చూసారా మాట ఎంత దారుణంగా ఉందో. ఈ 5వ వచనములు అంటున్నాడు, మనము వారిని ఎందుకు పోనిచ్చితిమి, మనం ఎందుకు ఇలాగు చేసితిమి, మన సేవలో ఉండకుండా ఇశ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చాము, ఎందుకు పోనిచ్చాం? వాళ్ళు ఉంటే, ఇశ్రాయేలీయులు ఉంటే మన సేవలో ఉండేవాళ్ళు, మనకు చాకిరీ చేసేవాళ్ళు, మనకు కఠినమైన సేవ చేసేవాళ్ళు, మనం ఏం చెప్పిన ప్రతి పని చేస్తూ వారు మనకు బ్రతుకు కాలమంతా బానిసలుగా ఉండేవారు కదా. మనం ఎందుకు వారిని పోనిచ్చాం, ఎందుకు ఇలా చేశామని ఐగుప్తీయులు అందరంట ఏకీభవించారంట. ఐగుప్తీయులు అందరూ ఇశ్రాయేలీయులకు విరోధంగా త్రిప్పబడిన వారై ఇశ్రాయేలును ఎందుకు పోనిచ్చితిమని వాళ్ళందరూ అనుకొని వాళ్ళందరూ బయలుదేరారు. దేనికో తెలుసా? చిక్కుబడిపోయిన అరణ్యములో ఉన్న మూసివేయబడిన ఇశ్రాయేలీయులను మరలా పట్టుకొందాం, ఇశ్రాయేలీయులను మరలా వారిని మన సేవలోకి, మన బానిసత్వములోనికి, మన గ్రామములోనికి, లేక మన పట్టణములోనికి, మన దేశములోనికి, మనం ఉండే స్థితిలోనికి వారిని తీసుకొచ్చేద్దామని ఈ ఐగుప్తీయులు అందరూ వారికి ఉన్నటువంటి ఆయుధాలను, రథములను, వారికి కలిగిన సమస్తమును కూడా తోడుకొని పోయారంట, సిద్ధపరుచుకొని పోయారంట. రథాలను
గుర్రములనియు అతని గుర్రపు రౌతులను అతని దండు వారిని వీరు ఇశ్రాయేలీయులను తరిమి బయలుసెఫోను ఎదుటనున్న పిహాహీరోతు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా ఇశ్రాయేలీయులను వారు కలుసుకొనిరి. ఈ విషయము ఇశ్రాయేలీయులకు శబ్దము వినపడింది. ఏదో చప్పుడు వస్తుంది, ఏదో చప్పుడు వస్తుంది, ఏదో శబ్దం వస్తుంది. అది రథముల శబ్దంలాగా ఉంది, అది గుర్రముల శబ్దములాగా ఉంది, అది సైన్యము వలె సైన్యము యొక్క శబ్దములాగా ఉంది అని ఇశ్రాయేలీయులు గుర్తుపట్టారు. వారు ఎప్పుడైతే గుర్తుపట్టారో ఆ ఇశ్రాయేలీయులలో కలిగినటువంటి మాటల విధానాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. స్తోత్ర. ఎవరిని చూసి మొరపెడుతున్నారు వీళ్ళు? చెప్పాలి. ఫరో యొక్క సైన్యమును చూసి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టిరి. వీళ్ళు మొర్రపెట్టకపోయినా దేవుడి చిత్తం ఏంటో తెలుసా? వీళ్ళు ప్రార్థన చేయకపోయినా దేవుడి చిత్తం ఏంటో తెలుసా? దేవుడు ఏమనుకున్నాడు? ఇదిగో ఈ ఇశ్రాయేలీయులను అరణ్యములో ఉంచాను, ఈ ఇశ్రాయేలీయులను మూసివేసినట్లుగా చేశాను, ఈ ఇశ్రాయేలీయులను ఇదిగో ఈ యొక్క ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చినటువంటి ఈ ప్రజలను చిక్కుబడేటట్లు చేశాను. ఇప్పుడు ఈ చిక్కుబడిన దానిని చూసి, ఈ అరణ్యములో ఉన్న వీరిని చూసి, మూసివేయబడిన ప్రజలను చూసి వీరిని జయించుదామని ఒక ఆలోచన విధానంతో ఫరో వస్తాడు. ఫరో సైన్యాన్ని, ఫరోకు కలిగిన సమస్తమును మూలముగా నేను మహిమ తెచ్చుకుంటానని దేవుడు ముందుగానే తన ప్రణాళికను సిద్ధపరచి ఉంచాడు. స్తోత్ర. దేవుని ప్రణాళిక తెలుసుకొనగలిగిన వాడు భూమి మీద కలవరపడడు. హల్లెలూయా. దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక ఏ వ్యక్తి అయితే తెలుసుకోగలుగుతాడో ఆ వ్యక్తి తన జీవితంలో కలవరపడడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు తెలియచేస్తుంది, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండల వలె ఉందురు. హల్లెలూయా. కలవరపడడు, భయపడడు, దిగులు పడడు, చింతించడు. అతడు ఎంత మాత్రం కూడా దేనికి వెరవడు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. వీరు దేవుని ప్రజలైన ఈ ఇశ్రాయేలీయులు జీవము కలిగిన దేవుని తట్టుకు చూడక, దేవుని యొక్క ప్రణాళిక వైపుకు చూడక, దేవుని చిత్తమునకు విధేయత చూపక వాళ్ళు కేవలం ఎవరిని చూశారయ్యా అంటే ఫరో సమీపిస్తున్నాడని కన్నులెత్తి చూసి, ఐగుప్తీయులను చూసి వారు ఎంతగానో భయపడి దేవునికి మొరపెట్టుతూ వాళ్ళు ఇంకొక పని కూడా చేస్తున్నారు. ఒక ప్రక్కేమో మొరపెడుతున్నారు, మరొక ప్రక్కేమో సనుగుతున్నారు. ఒక ప్రక్క ప్రార్థన, ఇంకొక ప్రక్కనేమో సనగట. ఒక ప్రక్కనేమో దేవునికి స్తుతించడం, ఇంకొక ప్రక్కనేమో నేను ముందే అనుకున్నా ఇట్లాడిదేదో జరుగుద్దని, ఇదేదో జరుగుద్దని నేను ముందే అనుకున్నా. ప్రార్థనే చూడండి, మీరు జ్ఞాపకం, మనం అందరం ఎక్కడి నుంచో రాలేదు, అక్కడి నుంచే వచ్చినాం. స్తోత్ర. ఇశ్రాయేలీయులు ఒక ప్రక్క మొరపెడుతూనే మరొక ప్రక్క ఏమనుకుంటున్నారంటే, ఈ మోషే వచ్చాడు, అరణ్యంలో ఉన్నాము, మనమందరం చిక్కుబడిపోయాము, మనమందరం మూసివేయబడ్డాము. ఇప్పుడు మనం బహుతేలికగా అందరం ఇంటిల్లి పాది, మా ఆయన దొరుకుతాడు, నేను దొరుకుతా, నా పెద్ద కొడుకు దొరుకుతాడు, చిన్న కొడుకు దొరుకుతాడు, నా కూతురు దొరుకుతుంది, కుటుంబం కథం అన్నట్లుగా అందరం అయిపోతాం.
అనవసరంగా ఈయన మాట విన్నాం. ఈయన మాట వినకుండా పెద్ద కొడుకును అంగడికి పంపిస్తే బాగుండు, చిన్న కొడుకునేమో క్రికెట్కు పంపిస్తే బాగుండు, కూతురునేమో ఇంకొక చోటుకు పంపిస్తే బాగుండు, మా ఆయన్నేమో పొలానికి పంపిస్తే బాగుండు. చిక్కితే నేను ఒక్కదాన్నే చిక్కేవాడిని, పోతే నేను నా ఒక్కదానితో పోయేది, నా వంశం అంతా ఉండేది అన్నట్లుగా వీళ్ళు ఏమనుకుంటున్నారు మీరు జ్ఞాపకం చేసుకునండి. వాళ్ళు అంటున్నారు మోషేతో, ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించావా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లా చెయ్యనేలా మాకు దారి చూపవైతివి, అరణ్యంలో ఉండబెట్టితివి, మాకు ఒక గృహాలు లేవాయా, త్రాగడానికి నీళ్లు లేవాయా, ఇదిగో మేము ఎంత అవస్థ పడుతున్నాం. మోషే, అక్కడ సమాధులు లేవని, సమాధులకు తోట లేదని, స్థలం లేదని ఈ అరణ్యములో చచ్చుటకు తీసుకొచ్చావా? ఏమండి, అరణ్యంలో చచ్చిన వాళ్ళకి ఎవరన్నా సమాధులు కట్టారా అండి? ఎక్కడ కడతారు సమాధులు? ఊర్లో చచ్చిన వాడికి సమాధులు కడతారు. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి, అరణ్యంలో చచ్చిన ఆ శవం దొరికితే తీసుకొచ్చి కడతారు. అది శవమే లేదు, ఇంకేం తీసుకొచ్చి కడతారు? ఇప్పుడు ఇది బాధ, ఇది అరణ్యంలో ఉన్నా ఇక్కడ మాకు ఎవడు సమాధులు కడతాడు? అక్కడ ఐగుప్తులో ఉంటే మాకు సమాధులన్నా ఉండేవి, ప్రభువు నందు నిద్రించను అనే బండన పడేది మా మీద. బడ అంటారు కదా, ఇప్పుడు బండ కూడా పడకుండా పోయింది అన్నటువంటి పరిస్థితులలో ఈ ఇశ్రాయేలీయులందరూ బాధపడుతూ ఉన్నారు. సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? ఐగుప్తులో నుండి మా ఇంటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు అని ఐగుప్తులకే దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. ఈ అరణ్యము నందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగుటయే మేలని చెప్పుకుంటున్నారంట. ఎవరు వీళ్ళు? విశ్వాసులైన ఇశ్రాయేలీయులైన దేవుని బిడ్డలు. దేవుని ప్రణాళికను విశ్వసించి దేవుని యొక్క సన్నిధిలో అనేక మేలులు కన్నులారా చూసి దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి దేవునిని స్తుతించిన వారే వీరు. ఏమండి, దేవునిని స్తుతించలేదా? ఐగుప్తులో ఉన్నప్పుడు 10 అద్భుతాలు చేయలేదా మోషే భక్తుడు? నీళ్లను రక్తంగా మార్చలేదా? కర్రను పాముగా మార్చలేదా? పామును మరలా కర్రగా మార్చలేదా? ఏమండి, ఎన్నో అద్భుతాలు చేస్తే కళ్ళారా చూశారు కదా, చూసినప్పుడు జై కొట్టారు కదా. ఇలాంటి అద్భుతాలు మోషే ద్వారా దేవుడు ఇంకా చేయగలడు అని ఎందుకు విశ్వసించలేకపోతున్నారు? ఏమండి, మీరు జ్ఞాపకం చేసుకునండి, ఎప్పుడైతే లోకం తట్టు చూస్తారో, లోకం వైపు చూస్తారో, లోకం వైపుకు చూసేవాడు దేవుని కార్యాలను మరచిపోతాడు. చూడండి, ముందు చూసేవాడు ముందుకే చూడాలి, కానీ ఈ ముందు చూసేవాడు వెనుక తట్టుకు చూశాడు అనుకోండి, ముందుకు వెళ్ళగలడా? ఏమవుతాడు మరి? ఆగిపోతాడు, గమ్యమును చేరడు. అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది, ఏ మనుషుడైనను సరే నాగటి మీద చెయ్యి వేసి వెనుక తట్టు చూచువాడు ఎవ్వడును కూడా దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. వెనుక తట్టు చూడకూడదు. జరిగిపోయినటువంటి శ్రమలను గురించి, కష్టాలను గురించి, బాధలను గురించి, అవమానాలను గురించి, వెట్టి చాకిరిని గురించి, బానిసత్వమును గురించి ఎవ్వరును కూడా దిగులు పడకూడదు, వెనుక తట్టు చూడకూడదు. పిలిచిన దేవుని తట్టు చూడాలి. స్తోత్రం. విడుదలనిచ్చే దేవుని తట్టు చూడాలి. స్తోత్రం. పట్టణాలలో ఉండేటట్టు చేసే దేవుని తట్టు చూడాలి. స్తోత్రం. దేవుని నామ ఘనత కొరకు మనల్ని ఫలింపచేసే దేవుని తట్టు చూడాలి. కానీ అయ్యో అరణ్యంలో ఉన్నాం, అయ్యో మనమందరం మూసివేయబడ్డాం,
అయ్యో మనమందరమును కూడా ఇదిగో ఈ అరణ్యములో, ఈ భూమి మీద మనము ఈ యొక్క చిక్కుపడిపోయాం, ఇప్పుడు ఖచ్చితంగా మనము దొరుకుతాం అనుకున్నట్లుగా వీళ్ళు అంటున్నారు. వాళ్ళు అనుకున్నట్లుగానే ఆ ఐగుప్తీయులను చూసి, ఆ ఫరో రాజు యొక్క సేనను చూసి, ఇక మనం అయిపోయాం. ఇప్పుడు మోషేతో ఏమంటున్నారంటే, మాకు సమాధులు లేవా? ఇక్కడ నీకు లోపడటం కంటే, ఇదిగో నీతో రావటం కంటే ఆ ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని వాళ్ళందరూ చెబుతూ ఉంటే, దేవుడైన యెహోవా వారితో మాట్లాడడం మొదలుపెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రణాళిక ఎరుగనటువంటి ఈ ఇశ్రాయేలీయులకు మరొక్కసారి దేవుడు తన నిత్య ప్రణాళికనేమిటో బయలుపరుస్తున్నాడు. స్తోత్రం. ఏంటి దేవుని ప్రణాళిక? ఏంటి? దేవుని వ్యతిరేకులైనటువంటి ఫరో సేనను, వారిని అందరినీ ఓడింపచేసి వారందరి ద్వారా దేవుడు మహిమ తెచ్చుకోవాలనేది దేవుని ప్రణాళిక. అందుకే ఇక్కడ దేవుడు ఈ 13వ వచనంలో ఇశ్రాయేలీయులతో చెప్పమంటున్న మాట, అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. చేతులెత్తి యేసయ్యకు స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. జీవము కలిగిన దేవుడు తన సేవకుడైనటువంటి మోషే ద్వారా దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే, ఇదిగో మీరు భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఏం చూడాలి? ఏం చూడాలంట? దేవుడు మీ పక్షంగా కలుగజేసే రక్షణ. దేవుడిచ్చే రక్షణ ఎంత గొప్పదో భక్తుడు అంటాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యమును చేసిన ఎడలా మీరు ఎలాగూ తప్పించుకుంటారు. ఇంత గొప్ప రక్షణ అంటే ఎంత గొప్పది? కేజా, అర కేజా, 30 కేజా, క్వింటా, టన్నా, ఎంత? ఏమండి, దేవుడిచ్చే రక్షణ దేనితో తూకం వేయగలిగింది కాదు. అన్ని తూకాల కంటే రక్షణయే అన్నిటికంటే తూకం ఎక్కువ వచ్చేస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ధనము కంటే, వెండి కంటే, బంగారం కంటే ఏమండి, దేవుడిచ్చే రక్షణయే అన్నిటికంటే శ్రేష్టము. స్తోత్రం. మీరు జ్ఞాపకం చేసుకున్నాడు, ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమని చెప్పుకున్నాడు. ఇప్పుడు ఆ తినుము త్రాగుము సుఖించుమని చెప్పుకున్న వాటికి సంబంధించిన వాటన్నిటిలో ఏది గొప్పది అంటే ప్రాణము గొప్పది, ప్రాణ రక్షణ గొప్పది. అందుకే ఈ ప్రాణ రక్షణ, పరలోకపు రక్షణ సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే మనకి ఇవ్వగలుగుతాడు. కనుక సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్నాడు, దేవుడిచ్చే ఈ నిత్య రక్షణ, దేవుడిచ్చేటటువంటి ఈ గొప్ప రక్షణ, ఈ దేవుడిచ్చేటటువంటి శాశ్వత రక్షణ, దేవుడిచ్చేటటువంటి ఈ పరలోక సంబంధమైన రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ కూడా దేవుని బిడ్డలారా, దేవుడు చేసే కార్యాలనంట మీరు ఊరక నిలుచుండి చూడండి అంటున్నాడు. మనమందరం ఇశ్రాయేలీయుడు అనబడిన ప్రతి వాడు కూడా దేవుని వైపునకు చూడాలి. దేవుని వైపునకు చూడగలిగితే దేవుని కృపను బట్టి నిశ్చయంగా మన జీవితాలలో మనము జయము నొందగలుగుతాం. మీరు నిలిచే విషయంలోనూ చూసే విషయంలో ఎలాంటి
నిలకడ కావాలి. ఏ విధంగా నిలవాలి, ఏ విధంగా చూడాలి అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియచేస్తున్న మాట, మీరు నిలకడగా మెలకువ కలిగి నిలకడగా ఉండుడి అంటాడు. మీరు ఒక్కసారి మొదటి కొరింథీ పత్రిక దయచేసి మీరు 16వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చదివితే అక్కడ మాటలను మనం కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. మెలకువగా ఉండుడి, విశ్వాసమునందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములు అన్నీయు హల్లెలూయా మీరు ఊరక నిలుచుండి చూడాలి. అంటే ఊరక నిలుచుండి చూడడం అంటే ఇక్కడ మనం చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే నిలకడగా నిలబడాలి. ఎట్లా నిలబడాలంట? నిలకడ అంటే ఏంటి? ఏమండి, నిలకడ అంటే కదలకుండా అని, అంతేనా? నిలకడగా అంటే కదలకుండా, అటెన్షన్, అంతేనా? దేవుని బిడ్డలారా, నిలకడగా అంటే నువ్వు ఏదైతే పొందాలని ఆశిస్తున్నావో దాని కొరకు నువ్వు పొందుకునేంత వరకు దాని వైపే చూడాలి. అది నిలకడ. నిలకడ అంటే అక్కడే ఒకసేపు ఉండి ఉండటం కాదు, అక్కడే చూడటం కాదు, అక్కడే ఉండటం కాదు. నీ చూపులో నిలకడ ఉండాలి, నీ నడకలో కూడా నిలకడగా ఉండాలి. నువ్వు నిలబడిన కాడ కూడా ఎట్లుండాలంట? నిలకడగా ఉండాలి. నడిస్తే నిలకడగా నడవాలి. ఇప్పుడు ప్రయాణం చేసేవాడు నిలకడగా నడవాలి. అంటే గమ్యం చేరేంత ఓపికతో వరకు అతడు నడుస్తూనే ఉండాలి. మధ్యలో ఆగిపోయాడు అనుకోండి, నిలకడగా నడవకుండా, క్రమంగా నడవకుండా మధ్యలో ఆగిపోయాడు అనుకోండి, గమ్యం చేరుతాడా? చేరలేడు. ఈ భూమి మీద దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, విశ్వాసమునందు నిలకడగా ఉండుడి. మరొక చోట అంటాడు, ప్రార్థనయందు నిలకడగా ఉండుడి. మరొక చోట అంటాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో పరిశుద్ధత యందు నిలకడగా ఉండండి. మరొక చోట దేవుడు ప్రవక్తల ద్వారా, దైవజనుల ద్వారా వ్రాసిపెట్టిన మాట ఏంటంటే, నువ్వు చేసే కార్యముల యందు నిలకడగా ఉండాలి. స్తోత్ర. నిలకడ అంటే మనం ఏమని ఇంకొక పర్యాయ పదంగా చెప్పుకోవచ్చు అంటే, దేవుని బిడ్డలారా, స్థిరముగా ఉండాలి. విశ్వాస విషయంలో, భక్తి విషయంలో, ప్రార్థన విషయంలో మనమందరం ఎలా ఉండాలంట? స్థిరముగా ఉండాలి. పరిశుద్ధుడైన యాకోబు తన పత్రికలో వ్రాస్తూ మనకు ఒక మాట చెప్పాడు. యాకోబు పత్రికలోని మాటను నేను మీకు జ్ఞాపకం చేయదలుచుకున్నాను. దయచేసి 5వ వచనాన్ని దయచేసి చదవండి. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. అయితే ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై. ఏ మనస్కుడు అంట? ఏమంటే ద్విమనస్కుడు అంటే 2 మనసులు కలిగిన వాడు. ఎన్ని మనసులు అంట? 2 మనసులు. ఏంటి 2 మనసులు? ఉడికేసేపు ఉంటాడు కానీ ఆరేసేపు ఉండడు. ఇక్కడ దేవుని కోసమై విశ్వాసముతో కొద్ది సమయం ఎదురు చూస్తాడు, కానీ ఫలితం వచ్చే టయానికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది నిలకడ అంటామా? నిలకడ అనేదానికి అర్థం ఏంటంటే, స్థిరము అనేదానికి అర్థం ఏంటంటే, ఏదైతే అడుగుతున్నాడో
అది పొందేంత వరకు విడిచిపెట్టని వ్యక్తే స్థిరమైన బుద్ధి కలిగిన వాడు, స్థిరమైన నిలకడగలిగిన వాడు, స్థిరంగా నిలబడగలిగిన వాడు, చూడగలిగిన వాడు, అడగగలిగిన వాడు. అందుకే దేవుని వాక్యములు సెలవిస్తున్న, ద్విమనస్కుడై సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. అస్థిరులైన వారికి, రెండు మనసులు కలిగిన వారికి ఏమీ దొరకదు. మరి ఏ మనసు కావాలి? ఒకే మనసు కావాలి. స్తోత్రం. ఒకే మనసు ఏం చెప్పిందంటే నేను నమ్మిన నా దేవుని నేను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడు వాడను కాను. ఇది ఒకే మనసు. మరొక ఆయన చెప్పాడు, ఒకే మనసు కలిగిన ఇంకొక ఆయన చెప్పిన మాట, నా విమోచకుడు సజీవుడు, నా చర్మము చీకిపోయినను నేను నా కన్నులతో నా దేవునిని నేను చూచెదను. స్తోత్రం. హల్లెలూయా. ఇది స్థిరమైన విశ్వాసం, ఇది స్థిరమైన బుద్ధి, ఇది స్థిరముగా దేవుని కొరకై, దేవుని ఘనత కొరకై నిలబడుట. దేవుడు అంటున్నాడు, మీరు భయపడకుడి, ఇశ్రాయేలీయులారా మీరు భయపడకుడి. ఇదిగో మిమ్ములను ప్రేమిస్తున్నటువంటి దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, మిమ్ములను విమోచించడానికి వచ్చిన దేవుడు, ఉన్నవాడను అనువాడనై ఉన్నానని సెలవిచ్చిన దేవుడు, మిమ్ములను ప్రేమిస్తున్న దేవుడు, మిమ్ములను ఎన్నటికి మరచిపోయేవాడు కాడు. మీకు ముందుండి నడిపిస్తున్న దేవుడు. స్తోత్రం. మీకు ముందుండి నడిపించే దేవుని విషయంలో మీరెందుకు భయపడుతున్నారు? మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఊరక నిలుచుండి చూడాలి. ఇప్పుడు చూపుల్లో కూడా ఏముండాలి? ఇప్పుడు ఏం ఉండాలంటే చూపుల్లో కూడా స్థిరమైన చూపు ఉండాలండి. చూపులో కూడా స్థిరత్వం ఉండాలి. చూపుల్లో స్థిరత్వం లేదనుకోండి, ఎటు చూస్తున్నామో అర్థం కాదు. ఏంటి పరిస్థితి అంటే లోపమేదో ఉంది. లోపం కలిగిన వాడు స్థిరంగా చూడలేడు. కొందరు కళ్ళు రెప్పలు కొడుతూనే ఉంటారు, స్థిరంగా ఉండవు. మనం కూడా కళ్ళు రెప్పలు కొడతాం, ఎప్పుడు కొట్టాలో అప్పుడు కొడతాం, అంతే కదా. ఎప్పుడు ముయ్యాలో అప్పుడు, ఎప్పుడు తెరవాలో అప్పుడు తెరుస్తాం. కొంతమందికి మీరు జ్ఞాపకం చేసుకునండి, పుట్టిన శిశువు నిలకడగా ఏమి నిలబడదు, కళ్ళు కనపడటం లేదు, తల కింద చేయాయి అంటారు కదా. ఎందుకు? ఆ పిల్లవాడు, పసిపిల్లవాడు గనక మెడ నిలకడగా ఉంచలేడు. అందుకే ఆ పిల్లవాడు నిలకడగా ఉండడానికి, నిలకడగా ఉండేంతవరకు నువ్వేం చేయాలంట? ఆ పిల్లవాని మెడను ఆదుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఇట్లాగే మెడ నిలపలేని ఈ ఇశ్రాయేలు కోసం దైవజనుడైన మోషే ఎన్నిసార్లు ఇట్లా ఆదుకున్నాడు. అరే మెడ నిలపండిరా బాబు, మీ కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మెడ నిలిపితే మీరు ఎదుగుతారు. మీరు మెడ నిలిపగలిగే శక్తి వస్తే మీరు బలవంతులు అవుతారు. మీరు గొప్ప కార్యాలను దేవుడు ఒక సైనికుడిలాగా నిన్ను దీవించబోతున్నాడు. ఇదిగో నిశ్చయంగా నువ్వు ఆశీర్వదించబడతావు అని దైవజనుడైనటువంటి మోషే ఎన్ని మారులు వారిని నిలపాలని, విశ్వాసంలో నిలపాలని, భక్తిలో నిలపాలని, దేవుని కొరకు వారిని నిలబెట్టాలని ఈ దైవజనుడు ఎంత ప్రయాసపడ్డాడో. కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నారంటే మెడలు మళ్ళీ ఏమైపోతున్నాయంట? వాలిపోతున్నాయి. ఐగుప్తుకే పోతాం. ఐగుప్తు రాజైన ఫరోకే బానిసలమవుతాం. ఇక్కడ చచ్చిపోవటం కంటే అదిగో
అక్కడే చచ్చిపోతే సమాధులన్నా దొరుకుతాయి అని అనుకుంటూ ఉంటే జీవము కలిగిన దేవుడు అంటున్నాడు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని, అక్కడ వాళ్ళే పాతి పెట్టుకొని, మీరు పాతి పెట్టబడడానికి పిలవబడలేదు. స్తోత్ర. మీరు పాలు తేనెలు ప్రవహించే దేశానికి మీరు పిలువబడ్డారు గనుక, మీ దేవుడు సజీవుడైన దేవుడు గనుక, ఇదిగో దేవుడు చేసే కార్యాన్ని మీరు కన్నులారా ఊరక నిలుచుండి మీరు చూడండి. స్తోత్రం. 2026వ సంవత్సరంలో నేను ఆశిస్తున్నటువంటి ఓ ప్రాముఖ్యమైనటువంటి దేవుని వలన గొప్ప కార్యాలను మనం అందరము కన్నులార చూచుదుముగాక. కన్నులారా దేవుని కార్యాలను మనము చూచుట మాత్రమే కాక, దేవుడు చేసిన కార్యాలను గూర్చి జనుల మధ్యలో మనము బహిరంగంగా ప్రచురం చేసే రోజులు మన కొరకు వచ్చునుగాక. హల్లెలూయా. దైవజనుడైనటువంటి మోషే భక్తుడి ద్వారా సెలవిస్తున్నాడు, ద్విమనస్కుడు, అస్థిరుడైన వాడు చూడలేడు. అస్థిరుడైన వాడు, ద్విమనస్కుడైన వాడు, రెండు తలంపుల మధ్యలో ఉన్నవాడు దేవుని కార్యాలను చూడలేడు. కానీ ఇదిగో దేవుని అందలి విశ్వాసములో స్థిరత్వం ఉన్నవాడు, దేవుని కొరకు ఒక అడుగు ముందుకేద్దామనేటటువంటి ఇష్టపూర్వకమైనటువంటి భక్తిని చేయగలిగిన వాడు తన జీవితంలో దేవుని కార్యాలను వాడు కన్నులారా చూస్తాడు. ఈ 14 నిర్గమాకాండం 14వ అధ్యాయములో ఈ 13వ వచనములో మనం చదువుతున్న మాట, దేవుని బిడ్డలారా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, మీరందరూ కూడా దేవుని కార్యములను మీరు చూడాలి. నేడు దేవుడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. మీరు దేవుని బిడ్డలారా, మీరు ఇక మీదట ఐగుప్తీయులను, ఇంతకాలము మీరు చూసిన ఐగుప్తీయులు అంటే శత్రువులు, ఐగుప్తీయులు అంటే చీకటి సంబంధులు, ఐగుప్తీయులు అంటే పాపపు సంబంధులు, దుష్టుని సంబంధులు. ఇప్పుడు మీరు ఇక మీదట యేసులో ఉంటే, దేవునిలో ఉంటే, క్రీస్తులో వెంబడిస్తే, క్రీస్తును వెంబడించేవాడు ఇక మీదట ఎవరిని చూడకుండా ఉంటాడంటే ఐగుప్తీయులను ఇక మీదట మీరు ఎన్నడూ, అంటే ఏంటి దాని అర్థం? ఐగుప్తీయులను మీరు చూడరు అంటే ఇప్పుడు మనం ఎందుకు చదువుకోవాలి? ఐగుప్తు ఎక్కడో ఉన్నది. ఎప్పుడు చూసాం మనం ఐగుప్తీయులను? చూసామా? ఐగుప్తు రాజైన ఫరోను మనం చూసామా? ఫరోను చూడలేదు, ఐగుప్తును చూడలేదు, ఐగుప్తీయులను చూడలేదు. కానీ ఆ ఫరో, ఐగుప్తు యొక్క ప్రజలు, ఐగుప్తు యొక్క అలవాట్లు, ఆశలు ఇదిగో ఈ భూమి మీద అంతటా వ్యాపించి ఉన్నాయి. ఐగుప్తు అంటే మనం ఏం చెప్పుకుంటున్నామంటే చీకటి. ఐగుప్తు అంటే దుష్టుని సంబంధి అయిన వాడు అని అర్థం. ఐగుప్తు అనే మాటకు ఇదిగో వాళ్ళందరూ కూడా దుష్టుని సంబంధులు, చీకటి సంబంధులు, పాపపు సంబంధులు. ఐగుప్తీయులందరూ కూడా ప్రియులరా, ఐగుప్తీయులందరూ గర్వాంధులు. ఫరో ఏమనుకున్నాడు? ఇశ్రాయేలీయులు చిక్కబడిపోయారు, మూసివేయబడ్డారు, అరణ్యములో ఉన్నారు, ఇక వాళ్ళు నాకు అవలీలగా దొరికిపోతారు, జయము నాదే అని గర్వపడ్డవాడు. కానీ మన దేవుడు గర్విష్ఠుల యొక్క గర్వమును అణచి దీనులకు కృప చూపే దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. భయపడే వారి విషయంలో దేవుడు అభయమిస్తున్నాడు. మీరు భయపడకుడి, నేను మీకు తోడున్నాను, మీ జీవితంలో నేను మీ కొరకు గొప్ప కార్యాలను చేస్తాను. మీరు ఇక మీదట చూసిన ఆ ఐగుప్తీయులను ఇక మీరు ఎన్నడూను చూడరు. మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. స్తోత్రం. మనము ఊరకనే ఉండాలి. మన కత్తి మనకు జయము ఇవ్వదు.
దేశంలో వినకూడని పదాలు మనం వింటూ ఉన్నాం. ఈ మధ్యలో ఢిల్లీలోనంట వారి ధర్మాన్ని వారు కాపాడుకోవడానికి తల మెరిసే ఇంత బారు కత్తులు పంచిపెడుతున్నారంట. ఏం పంచిపెడుతున్నారండి? ఎక్కడో కాదు, మన భారతదేశపు రాజధాని నగరం అనబడిన ఢిల్లీలో కత్తులు పంచిపెడుతున్నారంట. వాళ్ళకి ఎందుకు కత్తులంటే వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు కాపాడుకోవటం కోసం. దేవుడి వాక్యం సెలవిస్తుంది, నీ కత్తి నిన్ను రక్షించదు, నీ బాణములు నిన్ను రక్షించదు, నీ భుజబలము నీకు రక్షణను కలుగొచ్చేయదు, నీ జ్ఞానము నిన్ను విడిపించదు, రక్షించదు. అలా వాని జ్ఞానము వానిని విడిపిస్తే, వాని బాహుబలం వానిని విడిపిస్తే, వానికి సామర్థ్యత వానిని విడిపిస్తే, సముద్రాలు ఈదునోడంట. వాడు సముద్రాలనే ఈదాడంట. కానీ గేదెలు పొర్లుతాయి చూసారా, తెలంగాణ భాషలో బర్రెలు బురదలో పండుకొని హ్యాపీగా అటు ఇటు తిరుగుతాయి చూసారా, అగో అందులో పడి చచ్చాడంట. సముద్రాలను ఈదినోడు బర్రె బొంగలో పడి చచ్చిపోయాడంట. ఏంటి పరిస్థితి ఏమండి? అందుకే ఎవని బలము వాని ప్రాణాన్ని రక్షించదు, ఎవని జ్ఞానము వానిని రక్షించదు, ఎవని కత్తి వానిని రక్షించదు. అందుకే మోషే ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు తెలియచేస్తూ, ఇదిగో మనం చదువుకున్న 44వ కీర్తనలో కూడా 3వ వచనములో మనం చదివిన మాట, వారి ఖడ్గము వారికి జయమునివ్వలేదు, వారి బాహువు వారికి జయమునివ్వలేదు, ఇదిగో వారికి కలిగినటువంటి ఏదీను కూడా వారికి నీ జయమును ఇవ్వలేదు. కానీ దేవా, నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ యొక్క బాహువే, ముఖ కాంతియే ఇశ్రాయేలీయులకు విజయముని కలుగజేసెను. స్తోత్ర, హల్లెలూయా. మీరు ఊరక నిలిచుండి చూడాలి, నిదానించి చూడాలి, నిలకడగా ఉండి చూడాలి, స్థిరమైన విశ్వాసముతో చూడాలి. ఏం చూడాలంటే దేవుని బాహువు, దేవుని దక్షిణ హస్తము, దేవుని ముఖ కాంతి నువ్వు చూడగలిగితే నిశ్చయముగా నీ జీవితంలో దేవుడు చేసే ఆ గొప్ప కార్యాలు నువ్వు అనుభవించగలుగుతావు. మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 105వ కీర్తనలో ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేయదలుచుకున్నాను. దయచేసి మీరు ఆ మాటను మీరు చూడండి. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను 2వ వచనం, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. దేవునిని వెదకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదకండి, ఆయన బలమును వెదకండి, ఆయన సన్నిధిని వెదకండి. స్తోత్ర. దేవుని వెదకాలి, దేవుని బలమును వెదకాలి, దేవుని సన్నిధిని వెదకాలి. ఐగుప్తీయులు ఎక్కడున్నారు? ఎంత దూరం వచ్చారా అంటావా? రాలేదా? వాళ్ళని వెతకటం ఎందుకండి? మన శత్రువులైన వారిని వెతకటం ఎందుకు? ఇప్పుడు మన శత్రువులను వెతకొద్దు. మన శత్రువులను మనం చూడకూడదు, మన శత్రువులను మనం చూడకూడదు. మనం అరణ్యంలో ఉన్నామా? అయితే కావచ్చు. మనమందరం చిక్కుపడిపోయామా? అయితే కావచ్చు. మనమందరము మూసివేయబడ్డామా? అయినా పర్వాలేదు.
మూసివేయబడినా పర్వాలేదు, చిక్కుబడిపోయినా పర్వాలేదు, అరణ్యములో ఉన్నా పర్వాలేదు, ఒంటరితనములో ఉన్నా పర్వాలేదు, ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, కానీ నువ్వు దేవుని మీద నుండి నీ దృష్టిని మరల్చుకోవద్దు. నీ మనసు అంతా, నీ దృష్టి అంతా, నీ నడకంతా ఎక్కడ ఉండాలంట? దేవునిలో ఉండాలి. హల్లెలూయా. నీకు ఏ పరిస్థితి వచ్చినా నువ్వు చూడాల్సింది ఎవరినయ్యా అంటే దేవునిని చూడాలి. దేవునిని చూడాలి. దేవుని వైపు చూసినంతసేపు పేతురు భక్తుడు నీళ్ళల్లో బాగానే నడిచాడా లేదా? ఎప్పుడైతే యేసయ్య వైపుకు చూడకుండా ఈ నీళ్ళే అంటావా అని ఒకసారి చూసేశాడు. యేసు వైపుకు చూసినంతసేపు నడిచాడు. యేసు వైపుకు చూడకుండా నేను నడిచేది నీళ్ళ మీద నేనా అని ఒకసారి చూశాడు. ఏమైపోయాడంట? మునిగిపోయేవాడు కేకలు వేస్తున్నాడు. ఏమంటాడు? ప్రభువా, నేను నశించిపోతున్నాను, నన్ను రక్షించు. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ 2026 సంవత్సరంలో ఈ మొదటి పునరుద్ధానపు దినమునందు మనందరి జీవితాలలో మనమందరం గుర్తు చేసుకుందాం. పూర్వకాలపు సంగతులను మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనకుడి. మునుపటి సంగతులను 43 యెషయా గ్రంథం 43:18 వచనం, యెషయా గ్రంథం 43:18 వచనములు అంటున్న మాట, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. స్తోత్రం, హల్లెలూయా. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. పూర్వకాలపు సంగతుల్లో ఇశ్రాయేలీల స్థితి ఏంటి? బానిసత్వం. ఇశ్రాయేలీల స్థితి ఏంటంటే వెట్టి చాకిరి. కానీ దేవుడు అంటున్నాడు, ఇంతకుముందు సేవ చేశావు, వెట్టి చాకిరి చేశావు, కానీ ఇక మీదట నువ్వు వెట్టి చాకిరి చేయవు. స్తోత్రం. ఎందుకంటే దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప క్రియ, ఒక నూతన క్రియ చెయ్యాలని దేవుడు మనందరి జీవితాలలో ఆయుష్ పెంచాడు. హల్లెలూయా. ఒకవేళ దేవుడు గొప్ప కార్యం చెయ్యాలని దేవుడు నీ మీద ప్రణాళిక లేకపోతే, దేవుని ప్రణాళిక నీ మీద లేకపోతే 2025తోనే ఆపేసేవాడు. నేను విన్న మాట చెప్తున్నాను. ఒక ఆయన 24నే చచ్చిపోయాడంట. ఒక ఆయన 31వ తారీఖున చనిపోయాడు. తెల్లారితే క్రొత్త సంవత్సరం 31నే చచ్చిపోయాడంట. ఆయన దైవజనులు తండ్రి సన్నిధి షాలేర్ మదర్స్ గారు చెప్తున్నారు. వాళ్ళ సంఘంలో ఒక నమ్మకమైన పరిచారకుడు, ఆయన దేవుని నమ్ముకొని దేవుని సంఘంలోనికి చేర్చబడినటువంటి ఆ వ్యక్తి అంట, ఆ సంఘంలో జరిగేటటువంటి భోజన కార్యక్రమాల కొరకు ఆయన చేసే పని ఏంటంటే కట్టెపుల్లలు నరికి కట్టెపుల్లలు సమకూర్చేవాడంట. ఎంత వంట అయినా దానికి కావలసినటువంటి వంట చేయటానికి కావలసిన కట్టెలన్నీ ఆయనతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారంట. వారందరూ ఆ పని చేయటానికి సిద్ధపరచబడ్డారంట. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు మనలను ప్రేమించి మన ఆయుష్కాలం పెంచి మరొక నూతన సంవత్సరాన్ని దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు అంటే, మన జీవితంలో దేవుని ప్రణాళిక ఏదో గొప్ప కార్యాలు చేయడం కొరకు ఉంది అని విశ్వసించుదాం. స్తోత్రం. నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యమును చేస్తాడు అనే విశ్వాసముతో మనమందరం దేవుని సన్నిధిలో నిలకడగా ఉందుమోగాక. హల్లెలూయా. దేవుని యందలి విశ్వాసముతో నిలకడగా ఉందాం. దేవుని యందలి విశ్వాసము విషయంలో ప్రార్థన యందు కూడా నిలకడగా ఉందాం.
మన పరిశుద్ధత యందు నిలకడగా ఉందాం. మనం దేవుని కొరకు, దేవుని బిడ్డలారా, దేవుని వైపునకు చూద్దాం. ఈ దేవుని వాక్యం మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేనొక నూతన క్రియను చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తలంచిన తన మాట ఎన్నడూను కూడా నిరర్ధకము కానేరది. ఈ ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము 12వ వచనాన్ని దయచేసి చదువుతారా? యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నానెను. స్తోత్ర, హల్లెలూయా. దేవుడైన యెహోవా సెలవిస్తున్నటువంటి వాక్కు, మాట ఇచ్చిన వాడును నేను, మాటను స్థిరపరిచేవాడును నేను, మాట నెరవేర్చువాడును నేను. మాట నెరవేర్చుటకు ఏం పడుతున్నాడంట? ఆతురపడుచున్నాను. ఆతురపడడం అంటే, అమ్మ చెప్పాలి, ఆతురపడటం అంటే ఏంటి? తొందరపడుచున్నాను. నేను తొందరపడుతున్నాను. యేసయ్యకున్నంత తొందర, దేవునికున్నంత తొందర మనకేం ఉందండి? మనకేం పెద్ద తొందరగానం ఏం కాదు. మనం అంతా స్లో బ్యాచ్ మనదంతా. కానీ దేవునికి తొందర ఉన్నది. స్తోత్ర, హల్లెలూయా. ఆ తొందర కలిగిన దేవుడు ఏమంటున్నాడంటే, నేను మాట ఇచ్చింది నేను, మాటను స్థిరపరిచేది నేను, మాటను నెరవేర్చేది నేను, మాటను నెరవేర్చుటకు నేనే తొందరపడుచున్నాను. స్తోత్ర, హల్లెలూయా. దేవునితో అంత తొందరపాటుతనం కలిగిన ఆయనతో ఎవరు పోటీ పడతారు చెప్పండి? ఎవరైనా పోటీ పడతారా? ఎవరైనా పోటీ పడతారా? ఇది నన్ను బంధించేసింది. ఇప్పుడు చూడండి, కొంతమంది కొన్ని పనుల్లో ఎంత నైపుణ్యత కలిగిన వాళ్ళు, ఎంత చురుకైన వాళ్ళు ఉంటారో. పత్తి తీయటంలో చురుకైన వాళ్ళు, నాటేయటంలో చురుకైన వాళ్ళు, మిరపకాయ కోయటంలో చురుకైన వాళ్ళు, చదవటంలో చురుకైన వాళ్ళు, వ్రాయడంలో చురుకైన వాళ్ళు, మాట్లాడడంలో చురుకైన వాళ్ళు. అట్లాంటి వాళ్ళతో మాటలు రానోడు పోటీ పడగలుగుతాడా? పడగలగడండి? దేవుని బిడ్డలారా, మనం ఆరాధన చేసే దేవుడు ఈ 2026లో నీ ఎడల, నా ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. స్తోత్ర. నా పిల్లలకు నేను జయమివ్వాలి, నాకును నా పిల్లలకును వ్యతిరేకంగా పనిచేస్తున్న ఫరో సైన్యమును నేను అణచివేసి, ఫరో సైన్యం